రాధ ఇంట్లో అయితే విక్రమ్ అల్లుడు హోదాలో అయితే లుంగీ బనియన్ కట్టుకొని స్టైల్‌గా సోఫా మీద అయితే ఉంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మగారు భోజనం చేద్దురు రండి అల్లుడు గారంటే సరిగ్గా కూర్చుంటూ "అత్తయ్య గారు అల్లుడు ఒక్కడొస్తే సరిపోతుందా? కూతురు కూడా తినడానికి రావాలి కదా!" అనేసి అంటూ ఉంటాడు. "సరే అల్లుడు గారు అందరం కూడా తిందాం పదండి" అనేసి ఇక రాధని పిలుచుకొని వస్తూ ఉంటుంది. ఆ మాట విన్న రాధ అయితే చాలా ఎక్కువ చేస్తున్నాడు చెప్తా వీడి సంగతి అనేసి మనసులో అనుకోని ఇక వాళ్ళ అమ్మను వండిన చికెన్ కర్రీలో అయితే ఎక్కువ కారం పోసి కలిపేస్తూ ఉంటుంది. ఇక మొత్తం ముగ్గురు కూడా కూర్చుంటూ ఉంటే, ఇక రాధైతే వడ్డించబోతూ ఉంటే, ఇక "అత్తయ్య గారు మీరు వడ్డించకండి రాధ వడ్డిస్తుంది" అనేసి కూర గిన్నె ఆపి, ఇక రాధనే వడ్డించమని చెప్తూ ఉంటాడు. "వడ్డించు చిలక" అంటే, "అయ్యో! అలాగే గోరువింక" అనేసి ఇక ఇద్దరు గూడా అనుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆప్యాయతను చూసి వాళ్ళ అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వడ్డించిన తర్వాత ఇక విక్రమ్ అయితే తింటూ ఉంటాడు. ఎలా ఉంది అల్లుడు గారు అనేసి ఆశగా అడుగుతూ ఉంటుంది రాధ వాళ్ళ అమ్మ అయితే. ఇక నోట్లో ముద్ద పెట్టుకున్న విక్రమ్‌కైతే నోట మాట రాదు. కారానికైతే చాలా నోరైతే మండుతూ ఉంటుంది. ఇక ఏం చెప్పాలో తెలియక అలాగే నోరు మెదపలేక అలాగే చూస్తూ ఉంటాడు రాధ వైపు, అలాగే వాళ్ళ అమ్మ వైపు అయితే. ఇక దాంతో రాధ అయితే విక్రమ్‌ని అలాగే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు తిక్క కుదిరింది వీడికి అన్నట్టు. ఇక విక్రమ్ మాత్రం నోరు మెదపకుండా అలాగే బాగుంది అన్నట్టు తల మెదుపుతూ, తల ఊపుతూ ఉంటాడు. ఇది రోజైతే ప్రోమో. లైక్ ద వీడియో. థాంక్స్ ఫర్ లిజనింగ్.